యాజ్ఞవల్క్య గీత 13వ చివరి భాగం 12వ అధ్యాయంలో ఉన్నాం. ద్వాదశ సర్గ అధ్యాయం. బోధం గతే చక్రినిమల్నాభిమధ్యే ప్రాణాసు సంభూయ కళేబరేస్మిన్ చరంతి సర్వే సాహవహిని నైవ యథా పటే తంతుగతిస్తథైవ. కొండలిని నాభిమధ్యంలో ప్రబోధమును పొందగా, అంటే కొండలుడు నాభిమధ్యంలోని దాన్ని ఏర్పాటు చెయ్య శరీరంలో ప్రాణాలు కలిసి వ్యాపించగా వస్త్రంలో దారాల పోగులలా శరీరమంతా యోగాగ్నితో కూడా తిరుగుతుంది. అంటే సర్వనాడి కూడా శుద్ధి అవుతుంది. జిత్వైవం చక్రిణ స్థానం సదాధ్యానపరాయణ తతో నయే దపానందు నాభే ఓర్ధ్వమనుస్మరం. ఎప్పుడూ ధ్యానం మీద ఆసక్తి కలిగిన యోగి ఈ కొండలి స్థానాన్ని ఈ విధంగా జయించి నాభి యొక్క బొడ్డు పై భాగంలో అపాన వాయువుని తీసుకొస్తా. ప్రబుద్ధ హృత్పద్మని సంస్థితే గ్రౌ ప్రాణేన తస్మిన్ వినివేశతేతు ఛిద్రాణి బాహ్యాని తథాంతరాణి దీప్తాని దృశ్యాని భవంత తస్యాం. వికసించిన ఉదయస్థానంలో యోగాగ్నిని చేర్చి ప్రాణవాయువును దాచి అందులో ఉంచితే అతడికి వెలుపల లోపల గల దోషాలన్నీ కనపడతాయి. వాయురు యథా వాయు సఖేన సాధం నాభిస్వతి గ్రంథతిక్రమ్య గత శరీరే రోగాని నశ్యంతి బలాభివృద్ధికి కాంతిస్తదోదశ్చ మహత్ప్రబుద్ధి. ప్రాణవాయువు శరీరంలో యోగాగ్నితో కూడా నాభిని దాటితే వ్యాధులు రావు, నశిస్తాయి. బలం అభివృద్ధి పొందు, కాంతి ఉత్సాహం బుద్ధి వికాసం పెరుగు. బ్రహ్మరంధ్ర ముఖమత్ర వాయవః పావకేనా సహ యాంతి సమూహ్య కిన్న వేచేదిగ వదామి శతాహం వీక్షణాజ్యతి సుదీపశిఖాయా. గార్గి యోగాగ్నితో కూడా నువ్వు 5 వాయువుల బ్రహ్మరంధ్రంలో ప్రవేశించాక దివ్య తేజో దర్శనం జరుగుతుంది. అది తెలిగితే ఇంకా చెప్పాల్సిందేం లేదు, నీకు వచ్చేసినట్టు ఇంకా ఏం లేదు. అదే అంతు చెప్పరు. నిరోధిత స్వాదృఢితేన వాయు మధ్యే యథా వాయు సఖేన సార్ధం సహస్ర పత్రస్య ముఖం ప్రవేశ కుర్యాత్ పునః ఊర్ధ్వముఖం జితేంద్రే. ద్విజేంద్రే బ్రాహ్మణ శ్రేష్ఠురాలమైన గార్గి యోగాగ్నితో కూడా నిరోధింపబడిన వాయు సహస్రాల చక్రంలో ప్రవేశపెట్టి అక్కడ ఉన్న పైభాగంలోకి పంపాలి. ప్రబుద్ధ హృదయాంభూయే గార్గ్యస్మిన్ బ్రాహ్మణపురే బాలార్కసేని సద్యోమ్ని విరరాజసమీరణ. ప్రాణవాయువు వికసించను హృదయ అనేటువంటి తామర పువ్వులో ఉన్న కుండలిలో ఆకాశంలో లేత సూర్యుల అమరిక ఎలా ఉంటుందో అలా కనపడు. ఆకురున్మధ్యాత్ సుషుమ్నాయాం సంస్థితో హుతభుక్తదా సుజలాంబుదమాలాసు విద్యుల్లేఖేన రాజతి. హృదయ కమలం నుండి సుషుమ్న వరకు యోగాగ్ని మేఘమాలలోని మెరుపు తీగలాగా ప్రకాశిస్తుంది. జిహ్వమూలే మృతౌత్సాభం భ్రూమధ్యే చాత్మదర్శనం కంససంచ తథా మూర్ధి మనసైవాత్మదర్శనం. దివ్యోద్యానాని రమ్యాని నక్షత్రాణి చ చంద్రమాః ఋషయ సిద్ధగంధర్వాః ప్రకాశం వ్యాంతి యోగినాం. యోగనిష్ఠులైన వాళ్ళకి
కొండ నాలుకకు కింది భాగంలో అమృతం స్రావం, కన్ను బొమ్మల మధ్యలో ఆత్మదర్శనం, సహస్రారంలో కదలిక, మనస్సుతో ఆత్మను చూడటం జరుగుతుంది. అలాగే మనోహరమైన దేవతా వనాలు, నక్షత్రాలు, చంద్రుడు, ఋషులు, సిద్ధులు, గంధర్వులు యోగ అభ్యాస కాలంలో అందరూ కనిపిస్తారు. వీళ్ళనే సిద్ధులంటారు. వీటినే భ్రువోంతరే విష్ణుపదే శుచౌతు మనోలయం యావదియాత్ ప్రబుద్ధే తావ స మధ్యస్థ పునః కమధ్యే సోమం సదా సంస్మర పూర్ణరూపం. కళ్ళ బొమ్మల మధ్య ఉండే ఆకాశంలో ఎప్పుడు మనస్సు లయం అంటే ఏ రకమైన కోరిక లేకుండా పోతుందో అప్పుడు తిరిగి ఆ శూన్యంలో పూర్ణచంద్రుని ఒకసారి స్మరించు. సమీరణే విష్ణుపదే విశిష్టే జీతే జీవే చ తస్మిన్ అమృతే సుసంస్థే తస్మిన్ తదా యాతి మనోలయం చ ముక్తే సమీపం తదితి బ్రవంతి. భూమధ్యంలో ప్రాణవాయువుని వచ్చి దాని మీద జీవుని స్థిరంగా ఉంచితే మనోలయం అవుతుంది. దానికే ముక్తి దగ్గర మార్గం అంట. సమీరణే విష్ణుపద ప్రదేప వినిష్టే విశుద్ధ బుద్ధే బుద్ధౌ చ తదాత్మనిష్టే. ఆనందమత్యద్భుతమస్తి నిత్సత్యం త్వం గార్గి పశ్యాత్ అవిశుద్ధ బుద్ధ్యా. ఆజ్ఞాచక్రంలో ప్రాణవాయు స్తంభింపజేసి బుద్ధుని ఆత్మలో నిలిపిన గార్గి, నిలిపితే ఓ గార్గి నువ్వు పరిశుద్ధురాలమైన బుద్ధితో సత్యస్వరూపాన్ని అత్యద్భుతమైన ఆనందాన్ని చూస్తావు. ఏవం నభ్య సమభ్యస్త సుదీర్ఘకాలం యమాదిభిర్యుక్త తను ప్రకాశి ఆత్మానమాసాధ్య గుహాం ప్రవిష్టౌ ముక్తిం వ్రజ బ్రహ్మ పురే మనస్త్వం. గార్గి మితాహారంతో యమనియమాదులతో దేహాన్ని చక్కగా ఒక పద్ధతిలో ఏర్పాటు చేసుకున్న దానిపై ఇలా చాలా కాలం ప్రాణాయామం కనుక అభ్యసిస్తే నువ్వు గుహను ప్రవేశించి సహస్రారంలో ఆత్మదర్శనం చేసుకొని ముక్తి పొందుతావు. భూతాని యస్మాత్ ప్రభవంతి సర్వే ఏన ఇది జీవంతి చరాచరాణి జాతాని యస్మిన్ విలయం ప్రయాంతి తద్బ్రహ్మ విద్ధీతి వదంతి సర్వే. దేనిలో సమస్త చరాచర ప్రాణు పుట్టి పెరిగి నశిస్తాయో దాన్నే బ్రహ్మం అని తెలుసుకో. దాన్నే అందరూ బ్రహ్మంగా చెబుతారు. యా వాయుర్నయతి యతీయంతస్థ వాహిని వ్యాహర ప్రణవమంతర సబిందుం బాలచంద్ర సదుసేతు లలాటే బాలచంద్రముపలోకయ బుద్ధ్యా. ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ప్రాణాయామంచ యోగాగ్ని ఊర్ధ్వంగా పంపిస్తూ లలాటంలో బాలభానుడి తేజో రూపంతో చూస్తా బుద్ధితో చూడు. వదవగ్నివాయ చకో మాపోరూప్య భ్రువోర్మధ్యే ధియాదజ ధ్యాయేతదన్యధీ పంచాత్ దంతరాత్మాన ఆత్మసి. బుద్ధి చేత అగ్నితో కూడా ప్రాణవాయు భూమధ్యంలో చేర్చి ఇతర మనస్సు లేనివాడే మనస్సులో పరమాత్మను ధ్యానించాలి. మధ్యమేతు హృదయేపి లలాటే స్థాను విపది లింగమీదృశం అస్తి గార్గి పరమార్థమిదం త్వం పశ్య సర్వా మనసా రుచిరూం. గార్గి హృదయ మధ్యంలో లలాటంలో చలించకుండా ఎప్పుడు ఇలాంటి గుర్తు కలదే ఆత్మ ప్రకాశిస్తుంది, కాంతితో ఉంటుంది. నీ పరమ అర్ధ స్వరూపాన్ని నీకు చూపగలుగుతుంది. లలాట మధ్యే హృదయాంబుజే తజే తజే పశ్యంతి చ జ్ఞానమయం ప్రభాతుం
శక్తిం తదా దీప ఉజ్వలదంతిం నభ సంపశ్యతి బ్రహ్మ విదేక దృష్పా. లలాట మధ్యంలో హృదయ కమలాన్ని జ్ఞానస్వరూపమైన కాంతిని చూస్తుంటారు. దీపంలా ప్రకాశించే ఆ శక్తిని బ్రహ్మవేత్త అయినవాడు నిశ్చల దృష్టితో బాగా తెలుసుకుంటాడు, గ్రహిస్తాడు, చూస్తాడు. మనోలయం యదాయాతి భ్రూర్మధ్యేతు యోగినాం జిహ్వామూలే అమృతస్రావం భ్రూమధ్యే చాత్మదర్శనం. యోగుల భ్రూమధ్యంలో ఎప్పుడు మనస్సు లయం పొందుతుందో అప్పుడు నాలుక యొక్క మూలస్థానంలో లేకపోతే అమృతం స్రవిస్తూ భ్రూమధ్యంలో ఆత్మ దర్శనం. మళ్ళా మూలస్థానంలో అమృత దర్శనం అవుతుంది, అలాగే భ్రూమధ్య స్థానంలో ఆత్మ దర్శనం అవుతుంది. ఉత్పంకయేభ్యోబ్నియ దేకమానం ఏకరూపం సత్యం సదానందమయం సూక్ష్మం తద్బ్రహ్మ విద్భావయతే గుహాయ ఇది స్తుత్సావసి సమామనంది. యోగులు హృదయాకాశంలో ఏకరూపమైన సత్యస్వరూపమైన ఆనంద స్వరూపమైన మిక్కిలి సూక్ష్మమైనటువంటి ఆత్మ భావన వేదాలు కూడా బ్రహ్మవేత్తులు మనస్సులో ఆత్మను ధ్యానిస్తున్నారంట. అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోస్యదంతు తమక్రతుం పశ్య విశుద్ధ బుద్ధ్యా ప్రయాణకాలే చ భీతలోకా. అణువు కంటే చిన్నది, మహత్తు కంటే పర్వతాల కంటే పెద్దది ఆత్మ ప్రతి ప్రాణి హృదయంలో ఉంచబడింది. ఆ ఆత్మస్వరూపం సంపత్తు కలిగిన ఉన్నవాడై శోకం లేనిదానవై పరిశుద్ధుడైన బుద్ధితో మరణ సమయంలో వాడిని ఆలోచిస్తే అందులో అతనికి దర్శనం అనుగ్రహిస్తుంది. ప్రభంజనం మూర్ధిగతం సవకేం ధియా సమాసాజ్య గురూపదేశాత్ మూర్ధానమద్భి పునః ఖగేత్వం ప్రాణాం చ ఓంకాయం ఓంకారమనుస్మరన్. గురూపదేశంలో బ్రహ్మరంధ్రాన్ని చేరింది, అగ్నితో కూడింది అయినటువంటి వాయువుతో బుద్ధితో సమీపించి ఓంకారాన్ని స్మరింపజేస్తే బ్రహ్మాండంలోంచి అది ప్రాణాన్ని విడుస్తుంది. ఇచ్చయా యది శరీరస్వర్గం జ్ఞాతుమిచ్చసి సఖే తవ పక్షే వ్యాహరన్ ప్రణయన్ ఉన్న అందయముద్భావిద్య యోజయ స్వజాత్మకానియం. గార్గి, నీ ఇష్టం వచ్చినప్పుడు శరీరాన్ని వెళవాలి అని అనుకుంటే భీష్ముడిలాగా చెప్తున్నారు. ఓంకారం ఉచ్చరిస్తూ ప్రణవాన్ని యోగా మూర్ధంలో చేసి శరీరాన్ని వదు. ఇచ్చేవ ముక్త్వా భగవాన్ మునీషో రహస్యజం ముక్తికరం తు సత్య యోగామృతం బంధ వినాశహేతుం సమాధిమాస్తే రహసి ద్విజేంద్ర. భగవంతుడైనటువంటి యజ్ఞవల్క్య మహర్షి రహస్యమైన సూక్ష్మమైన సంసార బంధాలు నశింపచేసే అయిన యోగా అమృతాన్ని గార్గికి ఏ విధంగా చెప్పి యోగా బ్రాహ్మణ శ్రేష్ఠుడైన తాను ఏకాంతంలో సమాధి పొందాడు. కాంతం సుసంపూజ్య ముని బ్రవంతం విజానిధిం బ్రహ్మ విదాం వరిష్టం గేర్భి ప్రణామైశ్చ సదాం వరిష్టం సదామదం రాహ్యుపరాం సుసిద్ధిం. శాంతుడు ముని యోగ రహస్యాలు చెప్పుతున్నవాడు, విద్యలకు స్థానమైనవాడు, బ్రహ్మవేత్త అయినలో గొప్పవాడు, సజ్జన శ్రేష్ఠుడు అయిన యాజ్ఞవల్కుణ్ణి సమీపించి స్తోత్రాలు నమస్కారాలు బాగా పూజించి
గొప్ప యోగ సిద్ధి పొంది యోగం సుసంగ్రాహ్య తదా రహస్యజం ముక్త జయాదంబి. ముక్తికరంతు సాజ సంసార మృత్యుజ్య సదా ముదాన్విత వనే రహస్యే వసధే వివేజ. రహస్యమైన మోక్షమిచ్చేది అయిన యోగాన్ని గ్రహించి గార్గి సంసారం వది సంతోషంతో తపోవనంలో రహస్య ప్రవేశంలో చేరి ఏం ప్రసన్నం పరిపూర్ణమేతత్ ఏనైవ విశ్వం ప్రతిభాతి సర్వం తం వాసుదేవం శృతిమూర్ధిజ్ఞాజం పశ్యన్ సదాసే హృది బుద్ధిజాహం. పరిశుద్ధమైనవాడు, అంతా నిండి ఉన్నవాడు, సమస్త ప్రపంచాన్ని ప్రకాశింపచేసేవాడు, ఉపనిషత్తుల వల్ల ఎరగదగినవాడు అయిన ఆ వాసుదేవుడు శ్రీహరిని హృదయంలో బ్రహ్మరంధ్రంలో చూస్తూ యథైతమవ్యక్తమనంతమచ్యుతం ప్రపంచజన్మాది కృత ప్రమేయం తం వాసుదేవం ప్రతిమూర్ధిదాచితం పశ్యన్ సజానే హృది మూర్ధ్యచాహం. తనకంటే రెండవ వాడు లేడు, తానొక్కడనే అని స్పష్టంగా ఎవరు తెలుసుకుంటాడు వాడు పరిమితి లేనివాడు, నాశరహితుడు, ప్రపంచంలో ఉత్కృష్ట స్థితి లయాలు చేసేవాడు. ఉపనిషత్తులకు తెలియదగిన ఆ వాసుదేవుని హృదయంలో బ్రహ్మరంధ్రంలో చూస్తూ ఉంటాడు. ఏ తత్సవిత్రం పరమం యోగ అష్టాంగ సంయుధం జ్ఞానగుహ్యతమం పుణ్యం కీర్తిదంతే వరానని. గార్గే జ్ఞానాల్లో రహస్యమై పుణ్యాన్నిచ్చే పవిత్రమైన శ్రేష్టమైందైన అష్టాంగాలతో 8 భాగాలతో కూడిన వ్యతిరేకతలు కలిగిన యోగమంతా నీకు పూసగుచ్చినట్టు చెప్పా. ఇదం శ్రావయేద్విద్వా విద్య నిత్యం భక్తి సమన్విత బహుజన్మకృతం పాపం దీనేనైకేన పశ్యతి. ఎవడు ఎప్పుడూ భక్తి గలవాడు అష్టాంగ యోగాన్ని వినిపిస్తాడు, అతడికి అనేక జన్మల నుండి చేసిన పాపం ఒక్క రోజుతో వదిలిపో. శృణుయాజ్య సకృద్వాపి యోగాఖ్యానమిదం పరః ఆజ్ఞానజనిత పాపం సర్వం సజ్జ ప్రణశ్యతి. ఏ మనిషి యోగాభ్యాసం చేత ఒక్కసారి విన్న అజ్ఞానం వల్ల కలిగిన పాపమంతా కొట్టుకుపోతుంది. అనుతిష్టంతి తే నిత్యం ఏతద్దాన సమన్విత నిత్యకర్మణి కిం తస్తి దృష్ట్వా వేదాశ్చ పరితుష్టితం. ఎక్కడో కట్ అయిపోయింది. దీంతో ఆఖరు రేపటి ఇంకో కొత్త విషయం ప్రారంభిస్తాం.